మ్యామ్ ఇప్పుడు హిస్టోస్కోపీ చేసిన తర్వాత పీరియడ్స్ రావు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అంటే ఆ అపోహ అనేది ఎంతవరకు నిజం అంటారు? అది అస్సలు నిజమే కాదమ్మా. హిస్ట్రోస్కోపీ ఈజ్ లైక్ బూన్ టు ఉమెన్. దానివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉందా యూట్రస్లో, హెవీ బ్లీడింగ్ అవుతుందంటే హెవీ బ్లీడింగ్ ఎందుకు అవుతుందో రీజన్ తెలుస్తుంది. కొంతమందికి గర్భసంచిలో టీబీ అనేది వస్తుంది, దానివల్ల లోపల అంత అడిషన్స్ అవుతాయి. ఆ అడిషన్స్ రిమూవ్ చేస్తే వాళ్ళకి ఆ పెయిన్ నుంచి రిలీవ్ అవుతారు, ఆ హెవీ బ్లీడింగ్ నుంచి రిలీవ్ అవుతారు. ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అయినప్పుడు కూడా చిన్న చిన్న పార్ట్స్ లోపల మిగిలిపోతాయి. అది స్కాన్లో కొంతమంది నార్మల్ అని కూడా ఇస్తుంటారు. అలాంటివి కూడా మనం హిస్ట్రోస్కోపీలో క్యాచ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. కానీ హిస్ట్రోస్కోపీ వల్ల ప్రాబ్లం అనేది జరగదు. అది అయితే మిత్తే. మ్యామ్ సెప్టెడ్ యూట్రస్ అంటే ఏంటి? ఇప్పుడు దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? ఓకే, సెప్టెడ్ యూట్రస్ అంటే నేను ఒకసారి చూపిస్తానమ్మా. ఇది యూట్రైన్ మోడల్లో చూపిస్తాను. ఇది గర్భసంచి అన్నమాట. గర్భసంచి ఇది ఇటు 2 ఓవరీస్ ట్యూబ్స్ ఉంటాయి. ఈ గర్భసంచి సెంటర్లో ఒక గోడలాగా అడ్డుగా ఉంటుంది అనమాట. దాన్ని సెప్టమ్ అని అంటారు. అది ఒక ఫైబ్రస్ బ్యాండ్ అనమాట. ఇట్లా మధ్యలో ఇది ఇప్పుడు ఇలా ఫ్రీగా ఉంది కదా, మధ్యలో ఒక గోడలా అడ్డు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు బేబీ అనేది ఇక్కడే ఇంప్లాంట్ అవ్వాలి. అలాంటి ప్లేస్లో సెప్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంప్లాంట్ అయిన బేబీ మిస్క్యారీ అయిపోతుంది. లేకపోతే బేబీ ఇటుపక్కనో అటుపక్కనో తయారవ్వడం వల్ల బేబీ గ్రో అయ్యేటప్పుడు ఆ మధ్యలో అది గోడల అడ్డం వచ్చి బేబీ గ్రోత్ని ఆపుతుంది. దానివల్ల నొప్పిలు రావడము, ప్రీమెచ్యూర్గా మిస్క్యారేజ్ అవ్వడం, 5 months వచ్చిన తర్వాత పెయిన్స్ రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో మనకు ఒకవేళ ముందే ఆ ప్రాబ్లం ఉందని తెలిస్తేనో, లేకపోతే బాగా మిస్క్యారేజెస్ అవుతుంటేనో హిస్ట్రోస్కోపీ చేసి ఆ సెప్టమ్ ఏదైతే ఉందో అది ఫైబ్రస్ సెప్టమ్ ఉంటుంది. దాన్ని జస్ట్ మనం ఆ ప్రొసీజర్లో జస్ట్ అలా దాన్ని కట్ చేసి రిమూవ్ చేసేస్తే పేషెంట్ యూట్రస్ ఇలా నార్మల్ యూట్రస్ లాగా అయిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ 100% అవుతుంది.